నమస్తే, వెల్కమ్ టు కపిల్ చిట్స్ జై హో సక్సెస్ మంత్ర. ఈరోజు మనతో పాటు ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. హలో నెహ్రూ గారు, నమస్కారం అండి. అలాగే స్టూడెంట్స్ కూడా ఉన్నారు పార్టిసిపేట్ చేయడానికి జై హో సక్సెస్ మంత్రలో. హలో మీ అందరికీ, వెల్కమ్ టు ద జై హో సక్సెస్ మంత్ర. రైట్, ఈరోజు మనం రిస్క్ టేకింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. రిస్క్ టేకింగ్ అంటే ఒక పరుగు పందెంలో మొదటి స్థానంలో ఉన్నవాడికి రెండో స్థానంలో ఉన్నవాడికి ఒక వెంట్రుక వాసి డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కానీ ఆ వెంట్రుక వాసి డిఫరెన్స్ని మెయింటైన్ చేయడానికి మొదటి స్థానంలో ఉన్నవాడు చాలా విషయాలను త్యాగం చేస్తుంటాడు, చాలా కృషి చేస్తుంటాడు. దాన్నే రిస్క్ టేకింగ్ అంటారు. మరో మాటలో చెప్పాలంటే బద్ధకాన్ని వదిలించుకోవడం, కొన్ని విషయాలను త్యాగం చేయడం. ఈ రిస్క్ టేకింగ్ గురించి మరిన్ని విషయాలను విపులంగా, అలాగే ఈ రిస్క్ టేకింగ్ మన సక్సెస్లో ఏ మేరకు పాత్ర పోషిస్తుందనే దాని మీద చెప్పడానికి జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. నెహ్రూ గారిని అడిగి తెలుసుకుందాం. నెహ్రూ గారు, రిస్క్ టేకింగ్ గురించి మీరేం చెప్తారు? చాలామందికి జీవితంలో పైకి రావాలని కోరుకుంటుందండి. దానికి తగ్గ విజ్ఞానం కూడా ఉంటుంది. కానీ కొంచెం రిస్క్ తీసుకుందాం అన్నటువంటి ఒక ఆలోచన లేకపోవడం వల్ల, అంటే ఒక విధంగా రిస్క్ టేకింగ్ అనేది ఒక నాణానికి బొమ్మ అయితే బద్ధకం అనేది బొరుసుగా చెప్పుకోవచ్చు. ఎందుకు వచ్చిందిలే అన్న ఒక కొంచెం బద్ధకంతో వాళ్ళు వదిలేయడం వల్ల జీవితంలో వాళ్ళు అనుకున్నది వాళ్ళు సాధించలేకపోతారు. ఎప్పుడు కూడా చిన్న చిన్న అంచెలుగా ప్రతి విజయాన్ని సాధిస్తూ ముందుకు వెళ్ళాలనుకున్నప్పుడు కొంచెం కొంచెం త్యాగం చేసుకుంటూ వెళ్తారు. అంటే ఉదాహరణకి ఒక గంట ఎక్స్ట్రా చదవడం కానీ, ఒక సినిమా చూడడం కానీ, లేదా ఒక పార్క్ వెళ్ళడం కానీ, ఒక క్రికెట్ మ్యాచ్ వాచ్ చేయడం కానీ, ఏ ఒక్కటైనా కొంచెం ఆపి లెటస్ ప్రాక్టీస్ ఏ లిటిల్ మోర్ అని చదువున్నట్లయితే ఆ ఒక్క మార్కుతోటి వాళ్ళ జీవితం మలిపే పొందేది. కానీ చాలామంది ఏం చేస్తారంటే మానవ సంబంధాల్లో కానీ, సక్సెస్లో కానీ, ఈవెన్ డబ్బు సంపాదించడంలో కానీ, ఉద్యోగంలో కానీ ప్రతిసారి కూడా వాళ్ళకున్న పూర్తి విజ్ఞానాన్ని, వాళ్ళకున్న కోరికని అలాగే క్యారీ చేస్తూ ఏదో జరుగుతుందిలే, ఎదురు చూద్దాంలే అన్న కాన్సెప్ట్లో జీవితాన్ని సాగదీస్తారు. ఈ సాగుతూ 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 జీవితం వెళ్తుందే కానీ ఎక్కడో చోట తెగిపోతుంది. తెగకూడదు అని వీళ్ళు కోరుకుంటారు, కానీ వీళ్ళ గమ్యానికి చేరడానికి ముందు డెఫినెట్లీ అది తెగిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళకున్న విజ్ఞానం వీళ్ళతోటి ఉండిపోతుంది, వీళ్ళకున్నటువంటి కోరిక వీళ్ళతోటి ఉండిపోతుంది. వీళ్ళు సాధించాలనుకున్నది ఎవరైతే త్యాగం చేశారో వాళ్ళు సాధిస్తారు. యూజువల్గా మనం అనేక ఎగ్జామ్స్ వచ్చినప్పుడు రిజల్ట్స్ చూస్తూ ఉంటాం. స్టేట్ టాపర్కి స్టేట్ సెకండ్ టాపర్కి మధ్య కేవలం ఒక్క మార్కే తేడా ఉంటుంది, లేదా సెకండ్కి థర్డ్కి మధ్య ఒక్క మార్కే తేడా ఉంటుంది. ఒక్కొక్కసారి ఒకే మార్కులో ఒక 7-8 ర్యాంకుల వేరియేషన్ వచ్చి ఉంటుంది. ఎందుకంటే ఒకే మార్కు ఒక 7గురికి వచ్చినప్పుడు నెక్స్ట్ ర్యాంకు 8వ క్యాండిడేట్కి ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు రీసెంట్గా కొన్ని ఎగ్జామ్స్ రిజల్ట్ చూసినట్లయితే గ్రూప్స్లో 100కు 100 వచ్చాయి. లాంగ్వేజెస్లో 100కి 80, 97 రావడం వల్ల వాళ్ళు ఎక్కడో 8వ ర్యాంక్ వెళ్ళిపోయారు. కానీ 8 నుంచి 16వ ర్యాంక్ వచ్చిన వ్యక్తికి లాంగ్వేజెస్లో 100కు 100 వచ్చాయి. అతను ఈ గ్రూప్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నా, ఈ గ్రూప్స్లో 100కు 100 వచ్చిన వ్యక్తి లాంగ్వేజెస్లో కాన్సన్ట్రేట్ చేస్తున్నా డెఫినెట్లీ సక్సెస్ వాళ్ళ పాకెట్లో ఉండేది. ఎలా ఎప్పుడైతే వాళ్ళు చేయలేదో ఆ రిస్క్ టేకింగ్ అన్నది, అంటే యాక్చువల్గా రిస్క్ టేకింగ్ అనేది కొంచెం స్ట్రాంగ్ నెగిటివ్గా ఫీల్ అవుతారు. నిజానికి చెప్పాలంటే బాటమ్ టు ది లైన్ బద్ధకం వేయడండి. సో ఇప్పుడు ఈ లేజినెస్ అని చెప్తున్నారు కదా, సో అందరికీ ఎంతో కొంత లేజినెస్ ఉంటుంది. సో అది సక్సెస్ మీద అంత ఎఫెక్ట్ చూపెడుతుంది. మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే చిన్న లేజినెస్ కూడా సక్సెస్ మీద చాలా డిఫరెన్స్ చూపించేటట్లు కనపడుతుంది. డెఫినెట్లీ చూపిస్తుందండి. ఎందుకంటే నాకు ఏం కావాలి, నేను ఏం సాధించాలి అని నేను ఒక ప్రణాళిక వేసుకున్నప్పుడు అది దొరికే వరకు నిరంతరం నేను పని చేయకుండా ఏ ఒక్క క్షణం వేరే ఏ పని చేసినా ఇది నాకు అవసరమా, ఈ పని వల్ల నాకు వచ్చే ఫలితం నా గమ్యాన్ని చేరడానికి దోహదపడుతుందా అని మనం ప్రశ్నించుకున్నప్పుడు ఏ పనుల వల్ల మనకి గమ్యం చేరడానికి అవరోధం అవుతుందో అవన్నీ వదలకపోయినట్లయితే డెఫినెట్లీ మనం వెనకుండిపోతాం. ఒక్క మార్కు వెనక్కి వెళ్ళడం వల్ల ఎడ్యుకేషన్లో వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు కొన్ని 100 మంది ఉన్నారు. ఒక్క ర్యాంక్ మారడం వల్ల కోరుకున్న విద్య కాకుండా వేరే విద్యలో జాయిన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఒక్క క్షణం లేట్ అయితే ట్రైన్ మిస్ అయిన వాళ్ళు, ఒక్క క్షణంలో జీవితాన్ని పొందిన వాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఆ కేవలం ఒక్క క్షణం బద్ధకం అనేది మనం వీడాలి. ఉదయం లేచిన దగ్గర నుంచి నిరంతరం నా గమ్యం గురించి నేను పనిచేస్తూ నా బద్ధకాన్ని నేను వీడగలిగితే నాకున్న విజ్ఞానం డెఫినెట్లీ నాకు ఉపయోగపడుతుంది. అనేక మంది విజ్ఞానవంతులు అనేక చోట్ల పనిచేస్తూ పనివాళ్ళలాగా ఉండిపోతారు. కారణం ఏంటంటే వాళ్ళ విజ్ఞానాన్ని ప్రపంచానికి పంచడానికి వాళ్ళ దగ్గర రిస్క్ తీసుకోవాలన్నటువంటి కొంచెం ధైర్యం లేకపోవడమే. అలా ఉన్నట్లయితే వీళ్ళందరూ ఎంటర్ప్రెన్యూర్స్ అవుతారు. విజ్ఞానం మరి మీరు అన్నట్లుగా రిస్క్ టేకింగ్కి కొన్ని ఫ్యాక్టర్స్ కూడా కారణం అవుతాయి. అంటే ఇప్పుడు ఒక బ్యాచులర్ ఉన్నాడు అనుకోండి, లేదా పెద్దగా చుట్టూ బాధ్యతలు లేని వ్యక్తి ఉన్నాడు అనుకోండి, అతను రిస్క్ తీసుకోవడానికి వెనక ముందు ఆలోచించడు. కానీ ఫ్యామిలీ ఉండి, బాధ్యతలు ఉండి అక్కడ రిస్క్ టేకింగ్కి కొంచెం వెనకాడే అవకాశం ఉంది కదా, అక్కడ పరిస్థితులు కారణం కావాలి. డెఫినెట్లీ కావండి. సపోజ్ నేను ఒక తెల్ల గోడను తీసుకుని మేక్ కొట్టేసి నేను నా గోల్ రీచ్ అయిపోయాను
దీని చుట్టూ నేను గీతలు గీసుకుంటూ డబ్బులు సంపాదించుకుంటాను, హోదా పెంచుకుంటాను అనుకోవడం ఒక కాన్సెప్ట్ అయితే, డబ్బులు, ఉద్యోగం, పైకి రావడం అని గీతలు గీసుకుని దాని మధ్యన గోలు కొట్టడం అనేది ఒక పాయింట్ అవుతుంది. ఈ రెండిట్లో తేడా ఏంటంటే, ఉన్నదాన్ని మనం పరిశీలిగా తీసుకుని అదే ఫైనల్గా ఆచరించడం, ఒకటి మనకి ఏం కావాలో నిర్ణయించుకుని అక్కడికి మనం చేరడం, ఈ రెండింటి మధ్యన రిస్క్ టేకింగ్ ఉంటుంది. యూజువల్గా ఈ ఫ్యామిలీ, పిల్లలు, బర్త్డేను ఇవన్నీ మన రిస్క్ టేకింగ్ పాయింట్కి అవరోధాలు ఎప్పుడూ కావు. ఎందుకంటే అతి సక్సెస్ అయిన మనిషికి, అతి ఫెయిల్యూర్ అయిన మనిషికి కూడా ఉండేది 24 గంటల జీవితమే. ఓకే, ఈ రిస్క్ టేకింగ్ అనేది ఎలా తీసుకోవాలంటే ఒక వ్యక్తికి అందని ఫలాల గురించి ఆలోచించి రిస్క్ టేకింగ్ తీసుకోవడం కరెక్టా, లేదంటే తనకున్న సామర్థ్యాన్ని బట్టి అంచనా వేసి తీసుకోవడం కరెక్టా? ఇక్కడ కొద్దిమంది కేవలం ఏడవడం కోసమే కోరికలు అనేవి పెంచుకుంటారండి. ప్రత్యక్షంగా వాళ్ళు అర్థం చేసుకోవాలి. ఒక లిమిటెడ్ రిస్క్ టేకింగ్ తీసుకోవడం వల్ల డెఫినెట్లీ మనం ఎవ్రీ అచీవ్మెంట్ని ప్లాన్ చేయగలుగుతాం. మనకి టోటల్ ఒక పలానా అచీవ్మెంట్ మనకు కావాలి అనుకున్నప్పుడు దానికి ఒక బ్లూ ప్రింట్ తయారు చేసుకోవాలి. బ్లూ ప్రింట్ చేసుకోవడానికి మనం ఎంటెక్ ఇంజనీరింగ్ అయ్యి ఉండక్కర్లేదు. ఒక అవగాహనగా ఒక గీత గీసుకుని, నేను ఈరోజు ఎక్కడున్నాను, నేను ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నాను, ఈ మధ్యలో నాకు వచ్చే జనరల్ అవరోధాలు ఏంటి, వీటిని నేను ఎలా దాటచ్చు అని తీసుకున్నట్లయితే డెఫినెట్లీ ఆ రిస్క్ టేకింగ్లో మనం ముందుకెళ్ళిపోతాం. అక్కడ కొంచెం రిస్క్ టేకింగ్ కావాలి. ప్రపంచం ఎటు వెళ్తోంది, ఏం జరుగుతోంది, నేను ఎక్కడున్నాను, నేను పైకి రావాలంటే నేను ఏం చేయాలి, కొంచెం ముందు ఆలోచించినట్లయితే డెఫినెట్లీ మనం ముందు ఉండగలుగుతాం.